మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. గోకులంలోనే ఉంటున్నారా? ఈ మధ్య కాలంలో ఇక్కడెవరికైనా బాలకులు జన్మించారా? అవును. ఎప్పుడు? అతను పుట్టి 6 దినాలైంది. అటు చూడు, ఆలయ జయగంటలు వినిపించడం లేదు. ఈనాడతనికి బారసాల. ఓ, ఈనాడు వాడికి వేడుక. ఈ వేడుకే వాడి జీవితానికి అంతిమ దినం కావాలి. పదండి, వాడి అంతు చూద్దాం. ఏం వాగుతున్నావు? మీరు వినలేదా? మహారాజుల ఆజ్ఞ ఈ రాజ్యంలో పుట్టిన ప్రతి బాలుని హత్య చేసి తీరాలి అని. ఏమన్నావు? బాలకుని హత్య చేయాలంటున్నావా? అది మా గోకుల రాజకుమారుణ్ణా. అయితే ఈ ప్రాంతం నుంచి నువ్వు సజీవంగా తిరిగి వెళ్ళాలి. ఏమైంది? ఆ గ్రామంలో ఒక బాలకుడు జన్మించాడు. మేము అతడికి వెళ్ళలేకపోయారా? ఎందుకు? గ్రామవాసులు నిరోధించారు. అసలు ముందుకు సాగనివ్వలేదు. మరి మీకు కరవాలాలెందుకు? వాళ్ళు చేతులతో రాళ్లు పట్టుకున్నారు. వాటిని మాపై విసురుతున్నారు. చూడండి పరిణామం. ఎంత ధైర్యం! రండి, మేము స్వయంగా చూస్తాం. రాజయ్య, ఇప్పుడు వెళ్ళిన సైనికులంతా ఇంకా సైనికులను వెంటబెట్టుకుని వస్తారు. ఈ విషయం మనం వెంటనే నందరాజుల వారికి తెలియపరచాలి. వద్దు, నందరాజుల వారి సమయంలో కుమారుని షష్ఠి పూజలో ఉంటారు. ఈ విషయం ఇప్పుడు వారికి తెలియపరచడం ఉచితం కాదు. గోకులంలోని నవయువకులు ఆ సైనికులకు గుణపాఠం చెప్తారు. వెళ్ళండి, వెళ్ళి అందరికీ చెప్పండి. వారి దగ్గరున్న ఆయుధాలని తీసుకుని యుద్ధానికి సిద్ధం కమ్మనండి. వెళ్ళండి. ఆగండి, ఈ పని ఎంతో రహస్యంగా జరగాలి. మన నందప్రభువుల దృష్టికి రాకూడదు. परशुर्भव हिरण्यमस्त्रुतं भव वेदो वै पुत्र नामासि सजीव शरदः शतम्.
మీరు మా దారిని అటగించే సాహసం చేస్తున్నారు కదూ? అవును, ఎవరు మా యొక్క గ్రామంలో అరాచకం చేయడానికి వచ్చినా సరే వారిని అడ్డగించడం మా యొక్క ధర్మం. దీని పరిణామం మీరు అనుభవించాల్సి వస్తుంది, జాగ్రత్త. పరిణామాలకు వెనుకాడి మేము మా ధర్మం విడిచిపెట్టాం. మా పరిణామం గురించి ఆలోచించడానికి ముందు మీ పరిణామం గురించి ఆలోచించు. గోకులంలో ఏ బిడ్డకైనా నువ్వు హాని తలపెట్టాలనుకుంటే ఈనాడు నీ అంతు చూస్తాం. మీ వాచాలత్వంలో దేశద్రోహం ప్రతిధ్వనిస్తోంది. ఏ భూమి మీదైతే జన్మించామో ఆ భూమిని దుష్టుల నుంచి రక్షించాలనుకోవడం దేశద్రోహం కాదు, దేశభక్తికి నిదర్శనం. మీరు మహారాజు కంసుల వారి ఆజ్ఞను అతిక్రమించడం దేశద్రోహమే కాదు, రాజద్రోహం కూడా. మీ మహారాజులు కౌన్సిల్ వారే కావచ్చు, కానీ మా మహారాజు నందుల వారు. మేము వారి యొక్క ఆజ్ఞనే పాలన చేస్తున్నాం. అదే మాకున్న రాజభక్తి.